నమస్తే, నేను విజయారెడ్డి. పరిచయం అక్కర్లేని వ్యక్తి మన దగ్గర ఉన్నారు. అందరికీ సుపరిచితులే. బక్కా జడ్సన్ మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేయబోతున్నారు. నామినేషన్ వేసిండు. అయితే ఆల్రెడీ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కనీసం ఇప్పుడు ఈ గ్రాడ్యుయేషన్ ఎన్నికనైనా తన గెలుపుకి ఏమన్నా పునాదులు వేస్తుందా? కనీసం ఎవరైనా మద్దతు ఇస్తారా? ఎలక్షన్లు అంటేనే డబ్బులు, అది గ్రాడ్యుయేట్ కావచ్చు, లేకపోతే టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా కూడా ఈరోజు డబ్బు లేనిదే ఏది నడవదు అంటున్న నేపథ్యంలో అసలు బక్కా జడ్సన్ వెనక ఎవరున్నారు, తన కాన్ఫిడెంట్ ఏందని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి జడ్సన్ గారు. ఏందండి మీ కాన్ఫిడెంట్? పైసల్ 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 అన్నట్టుకుంది, పైసామే వసూలు అన్నట్టుగా. ఏదైనా, నేను ఎవరిని కించపరిచి మాట్లాడతలేదు, కానీ ప్రస్తుత నేపథ్యం అట్లనే కనపడుతుంది. ఏ ఎన్నికైనా కూడా డబ్బులు పరపతి ఉంటే తప్ప నెగ్గుకు రాలేమనే పరిస్థితి కనిపిస్తుంది కదా. మీరు ఏ ధైర్యంతో, ఎవరున్నారన్న భరోసాతో మీరు నామినేషన్ వేసిరనుకోవచ్చు? ఒకటి మెయిన్గా అంటే కంటెస్ట్ చేయాలన్న ఆలోచన రావడానికి కారణం ఏంటంటే, మన 3వ తారీఖు 4వ తారీఖు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల పైన 4,000 నిరుద్యోగ భృతి కానీ, 2 లక్షల ఉద్యోగాలు కానీ, 46వ జీవో రద్దు కానీ, వాళ్ళు 29 జీవో తెచ్చిన దాని మీద కానీ 40 దీక్ష కోసం అడిగితే ఒక 6 క్వశ్చన్లతోని 6 దీంతో నాకు లిఫాఫా ఇచ్చిండ్రు. రేపు దీక్ష అనగా ఇవాళ రోజు తెలంగాణ పోలీసు ఏంటంటే, మేము 1000 మందికి పైన ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చెప్పినాయి. మాకు ఒక 1000 మందికి పైగా తీసుకొని వచ్చి అసెంబ్లీ మీద, సెక్రటరీ మీద, జిహెచ్ఎంసీ మీద, కలెక్టర్ ఆఫీస్ పైన దాడి చేపిస్తుండ్రు. శాంతి భద్రతలు డిస్టర్బ్ అవుతున్నాయి మా మీద. నాకు ఇంత ఉందా అని చెప్పి నేను అనుకున్నా. తెల్లారి మేము ప్రెస్ మీట్ పెట్టినాం, అదే రోజు నోటిఫికేషన్ వచ్చింది. మన వాళ్ళందరూ 3వ తారీఖు నోటిఫికేషన్, రేపంచెల ఎలక్షన్ అది వచ్చింది, మనమే వేసేద్దాం నామినేషన్ అని అన్నారు. ఎవరంటే మీరు గుర్తుపడతారు కదా అని వేయమని చెప్పి ఆ రోజు డిసైడ్ చేసినాం. దాని డోలు తయారు చేసినాం. 7వ తారీఖు కొన్ని డాక్యుమెంట్లు అన్నీ వచ్చినాయి. 7వ తారీఖు తీసుకుపోయి నామినేషన్ వేసినాం. దాదాపు 30 మంది ప్రపోజల్స్ వచ్చి నేను నిలబడతాను ఒక చిన్న వీడియో చేస్తే ముందుకు వచ్చిండ్రు. చేసినాం. ఉత్తర తెలంగాణ కదా, కొంచెం డిఫరెంట్గా ఆలోచించే తెలంగాణ. అక్కడ దాదాపుగా చాలామందికి తెలుసు నేను నిలబడ్డా అని తెలియదు. నిలబడ్డా అని అంటే కొంచెం పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. నిలబడ్డ వాళ్ళంతా కూడా ఇప్పుడు అంతా వ్యాపారం, అంటే ఎక్కువ ధనికులు ఉన్నారు. కానీ మనం ఆల్రెడీ గ్రౌండ్లో ఉన్నాం కదా. నిరుద్యోగుల కోసం దీక్షలు చేస్తే మీరు చాలా ఇష్యూస్ పైన మాట్లాడితే కొట్లాడితే వాళ్ళు మాట్లాడే ప్రతి ఇష్యూ పైన మన పాత్ర ఉన్నది. నిలబడదాం, ఒకసారి ప్రయత్నం చేద్దామని దీంతో చేసినాం. అలా అంటారా? ఈ గతంలో జరిగింది కదా, ఇప్పుడు మార్పు వచ్చింది, అన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉంది అని అంటున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ అనికి వచ్చింది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పట్టభద్రులది. ఆ రోజు చింతపండు నవీను కింద మీద పడుతూ గెలిచిండు. గెలవలేదు అనే కాన్సెప్ట్ కూడా ఉంది, గెలిచిరు అనే కాన్సెప్ట్ ఉంది. ఇంతకీ అసలు ఒకసారి అది కూడా మీరు కేసు కూడా వేసారు కదా, ఏంది అసలు మల్లన్న గెలిచిండా లేదా? యాక్చువల్గా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మనం గూగుల్ బట్టి ఎలక్షన్ కమిషన్లో మనం చూస్తే దొరికిపోతుంది. అంటే పెద్ద ఇది 50% +1 ఓటింగ్ రావాలి. 50% పోలైన ఓట్లలో 50% కంటే ఒక ఓటు ఎక్కువ రావాలి. వస్తే వాళ్ళు గెలిచినట్టు. ఆడ దాదాపు 4 రోజులు కౌంటింగ్ అయిపోయింది. 4 రోజుల కౌంటింగ్లో కూడా 50% +1 రాలే. తక్కిన ప్రధాన పార్టీ వాళ్ళు ఎవరు కూడా అబ్జెక్ట్ చెప్పలేదు. నేను 2 డేస్ ఉండి వచ్చేసిన. 4th డే వాళ్ళు కూడా సైలెంట్గా ఉన్నారంట. డైరెక్ట్ ఏకపక్షంగా ఎలక్షన్ కమిషన్ గెలిచినట్టు ప్రకటించారు. ఇవాటి వరకు వెబ్సైట్లో ఎలక్షన్ కమిషన్ ఈయన గెలిచిండ్రు అని చెప్పేసి అది చూపియారు, ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చూపియారు. ఎందుకంటే అది కొడితే అది రిజెక్ట్ అవుతుంది. పోలింగ్ అయిన ఓట్లు ఈ ఓట్లు కొడితే రిజెక్ట్ చేస్తారు. కాబట్టి చేయలేదు. నేను నేషనల్ ఎలక్షన్ కమిషన్లో, స్టేట్ ఎలక్షన్ కమిషన్ రెండింటిలో కంప్లైంట్ ఇచ్చాను. నేను ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కొట్లాడతాయేమో అని అనుకున్నా. కానీ వీళ్ళిద్దరు కూడా కొట్టాలే, అంటే లీగల్ ఫైట్ చేయకుంటే నేను దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా మరి అట్లా డిసైడ్ చేయకూడదు కదా. చేసింది. నేను పోయినా ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ పెట్టిన, గొడవ చేసిన. వాళ్ళందరూ ఓపెన్గా నాకు ఎప్పుడైతే అక్కడ నేను కౌంటింగ్ రోజు 3 ఏసీపీలు, డిఎస్పీలు వచ్చి నన్ను కలిసిండ్రు. గొడవ చేస్తే నేనే చేయాలి, వేరే వాళ్ళు మాట్లాడారు. కవరింగ్ అనిపిస్తుంది నాకు. ఏంది నేను ఎండలేని, పవర్ లేదు, ఏం లేదు, వీళ్ళెందుకు నాతో మాట్లాడుతున్నా, నన్ను కవర్ చేస్తుండే ఎందుకు అని డౌట్ వచ్చింది. తర్వాత నాకు ఈ నిలబడ్డ వాళ్ళే చెప్పిండ్రు, అన్న స్కామ్ అయింది అన్న, అది గెలవలేదని. నేను ఛాలెంజ్ చేసిన. ఇవాళ దాకా చింతపండు నవీన్ ఎక్కడ కూడా నేను గెలిచినా నన్ను గట్టిగా మాట్లాడతా కదా, దీని మీద మాట్లాడమని నా అభియోగాల మీద ఇవాళ దాకా మాట్లాడాలి. కౌంటర్ ఇవ్వాలి. ఇవాళ దాకా కౌంటర్ ఇవ్వాలి. ఎందుకంటే గెలవలే, 100% గెలవలే. గెలుపు కాదు అది.
35-36% వచ్చిందండి, 50% రాలే. చాలా వేరియేషన్ ఉంది ఆ లెక్కను చూసుకున్నా చాలా కూడా. మీరు వేరియేషన్ చెప్తున్న ఉంది. ప్రకారం అంటే చూసుకున్నా కూడా 15-16% ఉంది. అవును 15 అయినా తీసుకో, అవును 35, ఇంకో 15% అయితే రావాలి అవును. కదా. ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చింది కదా, ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీని మాట్లాడమని, ఆయన గెలిచిందా ఇప్పుడు లేదా షోకాజ్ వచ్చిందా? నోటీస్ కాడికి మిమ్మల్ని ఎందుకు నేను ఈసారి పిలిచి మాట్లాడినంటే, బక్కా జెడ్సన్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేసి మిమ్మల్ని సస్పెండ్ చేసిరు కదా. మీకు షోకాజ్ నోటీస్ ఇచ్చిరా, డైరెక్ట్ సస్పెండ్ చేసిరా? నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చిండ్రు, కానీ సస్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యి ఇచ్చిండ్రు. ఇచ్చిరు. ఇంకోటమ్మా, నేను పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడలే, పార్టీ లైన్ నేను దాటలే. పార్టీ లైన్ ఎప్పుడు దాటినట్టు అంటే, ఎవరికైనా నిలబడలేను, పోటీ చేస్తున్న వ్యతిరేకంగా పనిచేస్తే మీరు చాలు. మన రాజేందర్ రెడ్డి కానీ, నాగరాజు కానీ, యశస్విని రెడ్డి కానీ, ఎర్రబెల్లి దయాకర్రావు మీద నేను కొట్లాడినమ్మా, లీగల్ కొట్లాడినా, అన్ని పరంగా నేను కొట్లాడినా. ఎర్రబెల్లి దయాకర్రావుకు అసలు ఓటమి అనేది లేనే లేదు. అసలు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కంప్లైంట్ ఇవ్వలే. నేను పార్టీ లైన్ ఎట్లా దాటినట్టు? నంబర్ 1, మీరు ఇచ్చిన వాగ్దానం పైన నిలబడమన్నా. 46వ జీవో రాగానే ఎత్తేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఉన్న పెద్దలందరూ, ఇలా మంత్రులందరూ చెప్పిండ్రు, ఇంక్లూడింగ్ సీతక్క, కోమారెడ్డి, వెంకారెడ్డి, బట్టి విక్రమార్క అందరూ చెప్పిండ్రు. గవర్నమెంట్ రాగానే మీరు ఎందుకు మాట్లాడితే వాళ్ళ బస్సులో లెక్కించిండ్రు, ప్రచారం చేయించిండ్రు, నిరుద్యోగులు ప్రచారం చేయించిండ్రు. ఈరోజు వాళ్ళ ఎత్తకుండా మీరు ఎత్తేయాలని చెప్పి వాళ్ళు దీక్ష చేసుకుంటే పోయి మద్దతు తెలిపిన. దానికోసము నేను పార్టీకి ఎక్కడ వ్యతిరేకంగా మాట్లాడలే. మీరు వాళ్ళు చేస్తున్నట్టు కార్యక్రమాలను నేను ఎత్తి చూపించినా కానీ నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ నాకు కావాలని రేవంత్ రెడ్డి కోపం ఏంటంటే, ఎప్పుడు నేను ఆయన చెప్పినట్టుగా నేను చేయలేదు. ఆయనకు అనుకూలంగా, ఆయన అనుకూలంగా అంటే ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కానీ దీనికోసం నేను సపోర్ట్ చేసిన, కానీ కంప్లీట్గా ఆయన దగ్గర ఏది వేరే వాళ్ళు ఉంటారు చూసినా, మొత్తం వితౌట్ బోన్లెస్ ఉండాలనుకో, అట్లా ఉండలేదు. కాబట్టి ఆయన సబ్జెక్ట్ పైన పెద్ద పరిజ్ఞానం లేదు. అంటే మరి ఇప్పుడు మీరు ఆయనకు అనుగుణంగా లేరు అనేసి మేము వేసిరు, సస్పెండ్ చేసిరు. అంటే ఇప్పుడు చింతపండు నవీన్ విషయంలో అంతా ఘోరంగా మాట్లాడుతుంటే, పార్టీలో ఉన్న అంటే లాయల్టీ లీడర్లు పెద్దలం అనుకొని సీనియర్లం అనుకునేటోళ్ళు నోరిప్తలేరు. ఆ షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి కూడా వెనక ముందాడారు. పీసీసీ ప్రెసిడెంట్ అయితే ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ లైన్లో ఉండాల్సిందే, ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవన్నాడు. కానీ పేరు ఉచ్చరించడానికి కూడా మరి ఇష్టపడలేదా, భయపడ్డారా అర్థం కాలేదు. ఎందుకు ఒక షోకాజ్ నోటీస్ తోటి సరిపెట్టిరు అనుకోవచ్చు? భయపడుతున్నారా? అంతే కదా. ఈరోజు వాళ్ళు దేనికి భయపడుతున్నారో కూడా చెప్పాలి. వాళ్ళకు అంటే వెనక సీఎం ఉన్నాడు. ఇప్పుడు ఈయన గెలిపించిందే సీఎంఏ. ఈయన గెలుపు కాదని సవాల్ చేయమని వాళ్ళనే ఇవాళ అంతా ఆయన వెనక ఉండి సీఎంఏ యాంటీగా మాట్లాడిస్తుండు. మెయిన్గా ఆయన రేవంత్ రెడ్డి గారు నారా రేవంత్ నాయుడు లెక్క బిహేవ్ చేస్తాడు. ఈజ్ నాట్ బిహేవింగ్ లైక్ అనుమూల రేవంత్ రెడ్డి లెక్కలే కాదు. ఈరోజు పచ్చి బూతులు, ఇప్పుడు ఏం బూతులు చెప్పండి. ఇవాళ దాకా నేను ఎప్పుడే వినని బూతులు ఈరోజు ఫస్ట్ టైం నేను వింటున్నా. ఒక వ్యక్తి మీద నీ కోపం ఉంటే, నాకు రేవంత్ రెడ్డి విధానాల మీద నాకు నచ్చాయి, నేను డైరెక్ట్ రేవంత్ రెడ్డిని అంట. కానీ ఒక సమూహాన్ని ఈరోజు నువ్వు ప్రజానాయకుని కావాలనుకుంటున్నావు. ప్రజానాయకుడు ఎప్పుడైతారు? అందరి వాళ్ళు లెక్క అవుతారు. నువ్వు ఒక కులానికి నాయకుని కాదు కదా, నువ్వు ప్రజానాయకుని. నువ్వు పెద్దల సభలు ఉన్నావు, చిన్నల సభ కాదు. అంటే ఎమ్మెల్యేస్ కంటే నువ్వు హయ్యర్ అథారిటీగా నువ్వు ఉన్నటువంటి వ్యక్తివి. నీ కాల పరిమితి 6 సంవత్సరాలు, వాళ్ళ కాల పరిమితి 5 సంవత్సరాలే, నీ కాల పరిమితి 6 సంవత్సరాలు. కాబట్టి మధ్యంతర ఎన్నికలైనా కానీ టైం అయితే అదే కదా, టైం బాగుంది. కాబట్టి నువ్వు అంత విశాలంగా ఆలోచించకుండా నువ్వు దీని వరకే నువ్వు ఆలోచిస్తున్నావు అని అంటే, దీని వెనక 100% చీఫ్ మినిస్టర్ హస్తం ఉన్నది. ఏం ఉపయోగం? సరే, మీరు అన్న ప్రకారం ఒకవేళ ఆ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే చీఫ్ మినిస్టర్ హస్తం ఉంది అనుకుంటే, ఆయనకు ఈ తిట్టించడం కావచ్చు, ఇవాళ ఈ మాటలు అనిపించడం కావచ్చు, ఏంటిది ఆయనకు వచ్చే ఉపయోగం ఏంటి? అయితే నాకున్న సమాచారం ప్రకారము ఆయన ఇష్టంగా ఆయన ఎమ్మెల్సీగా చేసిండు. వీళ్ళ టార్గెట్స్ ఏంటంటే, ఈయనతోని ఒక బీసీ లీడర్షిప్, ఇందులో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ట్రై చేస్తుండు, అందులో ఉన్నాడు. మళ్ళా రేపు మదియాషిక్ కానీ ఇంకో బీసీ లీడర్ రేపు పార్టీలో ఎన్ని రోజులు ఉంటాడో ఆయనకు కూడా తెలియదు. చీఫ్ మినిస్టర్ తీసిన తెల్లారి ఇమీడియట్గా బయటికి వెళ్ళిపోయి వేరే దుకాణం పెట్టాలనే ఆలోచన ఉన్నది. దానికోసం ఒక బీసీ నాయకుడిని సపరేట్గా తయారు చేయాలని చెప్పేసి ఇప్పుడు పర్మిషన్ మాకేమో పర్మిషన్లు ఇయ్యరు. మేము దీక్ష చేసుకుంటుంటే వాళ్ళకి కథలు రాస్తారు. మరి చింతపండు నవీన్కు అన్ని పెద్ద సభలు పెట్టుకోనికి, మీటింగ్లు పెట్టుకోనికి పర్మిషన్ ఎట్లా ఇస్తుంటారు? నంబర్ 1. ఇవాళ నిన్ననో మొన్ననో హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఇది దాదాపు సెడిటేషన్ కేసు పెట్టాల్సినంత పెద్ద చేసిన, జైల్లో పెట్టకుండా బయట ఏం చేస్తుండ్రు అని. అసలు కమ్యూనిటీని తిట్టేటప్పుడు ఆయనకు మినిమం ఒక అవగాహన లేదు. పీపుల్స్ వారు పెద్ద కొండపల్లి సీతారామయ్య, ఈ హెయిల్స్ ఫ్రమ్ రెడ్డి కమ్యూనిటీ.
ఆయన రెడ్డి అని ఎవరికి తెలియదు. ఆయన షెడ్యూల్ తెగల మధ్య, షెడ్యూల్ జాతుల మధ్య వాళ్ళ ఇండ్లల్లో ఉండి వాళ్ళ ఇండ్లలో పండుకున్న వ్యక్తి ఆయన రామచంద్రరెడ్డి. భూదానం రామచంద్రరెడ్డి గారు భూదానాలు చేసినటువంటి వ్యక్తులు. మీకు నల్ల ఆదిరెడ్డి గారు, సంతోష్ రెడ్డి గారు, సైన్ల సుదర్శన్ ఎన్కౌంటర్లో చచ్చిపోయినటువంటి, ఏది ప్రజల తరపు నిలబడి నిమ్న జాతుల తరపు నిలబడి పోరాడి చేసిన వ్యక్తులు. మీకు అన్నిటిలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. రేవంత్ రెడ్డి అసంటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి టార్గెట్ ఎవరో నువ్వు వాళ్ళని అంటే అను, కానీ నువ్వు మొత్తం సమాజాన్ని అందులో ఎందుకు మహానుభావులు కన్నాభిరామ్ గారు ఎవరు, వరవరరావు గారు ఎవరు, ఈ వయసులో జైలుకు పెట్టారు. కాబట్టి అసొంటి ఆలోచనలు నెగిటివ్ థాట్స్ లీడర్ కాదు. ఎవరైతే బలహీనంగా ఉంటారో, బలహీనమైన వ్యక్తులు, జనంలో బలం లేని వాళ్ళు కులాన్ని తీసుకొని వస్తారు. కులాన్ని బలవంతం. నేను ఇప్పుడు నా కమిటీ పరంగా నా కమిటీ చాలా స్ట్రాంగ్. నేను వీక్ అనుకుంటే నేను బలంగా కావాలంటే నా కులాన్ని తెచ్చుకుంటాను. నేను నాయకత్వ లక్షణాల్లో నాకు సంపూర్ణంగా ఉంది, నా సంకల్పం గొప్పగా ఉన్నప్పుడు నేను కులాన్ని తీసుకురాను. అయితే బలహీనమైన వ్యక్తులే కులాన్ని ముందు పెడతారు. ఎవరైతే అవినీతి పరులు ఉంటారో, చాతగానోళ్ళు ఉంటారో పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ గురించి పోతారు. ఇవన్నీ పోలరైజేషన్ పాలిటిక్స్. ఇది నడిపించేది నారా రేవంత్ నాయుడు 100%. అంటే ఇప్పుడు సరే దామాషా లెక్కల ప్రకారము ఎవరికి రావాలో వాళ్ళకి వస్తుంది, రాజ్యాంగంలో ఉన్న ప్రకారము. సరే బీసీ రిజర్వేషన్స్ కావచ్చు, అది కావచ్చు. కానీ ఈరోజు బీసీ కులగణన పేరుతోటి, వాళ్ళ బీసీల పేరుతోటి కులాల కుంపట్లు రేపుతున్నట్టు అనిపిస్తలేదు? అమ్మా, నేను చెప్పేది ఏది కూడా నమ్మే అవసరం లేదు. తెలంగాణ మీరు గూగుల్ ముందు కూర్చోండి. ఒకటి 2011 జనాభా లెక్క కాంగ్రెస్ పార్టీ చేసింది 3,50,00,000 డాష్ డాష్ డాష్. 2014 కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసింది 3,68,000. 3 లక్షల మంది ఎన్యూమరేటర్స్. ఆ రోజు హాలిడే. 33 కోట్ల రూపాయల ఖర్చు. వచ్చిన జనాభా 3,68,000 మంది డాష్ డాష్ డాష్. 3,68,00,000 మంది. రేవంత్ రెడ్డి గారు, నారా రేవంత్ నాయుడు గారు చేసిన సర్వేల 3,54,00,000 మంది డాష్ డాష్ డాష్. 2011కి వెళ్ళి ఈయన సర్వే ప్రకారం 4 కోట్లు పెరిగింది. 2014 సర్వేకి వెళ్తే 14 లక్షల మంది జనాభా తగ్గింది. సర్వే ఎక్కడ జరిగి కులాల గురించి మాట్లాడేటప్పుడు అసలు సర్వే ఫస్ట్ ఫిగరే రాంగ్ అయినప్పుడు నీకు సెకండ్ ఫిగర్ ఎట్లా వస్తుంది? సర్వేనే జరగలేదు. అక్కడ 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. 90,000 మంది 54 రోజులు మేము చాలా పకడ్బందీగా చేశాము, చాలా పద్ధతిగా చేశాము అనేసి మంత్రి సీతక్క కూడా చెప్తున్నాం. ఆయన చూస్తే ఈయనేమో 21 లక్షల మంది తగ్గిది అనేది ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో 21 లక్షల మంది తగ్గిది. అయితే వీళ్ళ రిపోర్ట్ ప్రకారం 2014లో ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీ చేసింది కదా, ఒకే రోజు చేసిన సర్వేలో, దాన్ని ఈ రోజున్న కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో కంపేర్ చేస్తే 21 లక్షల మంది బీసీలు తగ్గిరు అనేసి ఒక లెక్కలో తేల్చింది. నేను లెక్క చెప్తామా. 3 కోట్ల కాంగ్రెస్ లెక్కనే తీసుకుందాం. 3,50,000 మంది కదా మీ లెక్క చేసింది. 2011 కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం అర్థమంది కదా. మన పరీక్ష ఎంతమంది రాసినా 10th ఎగ్జాము 2024 5,50,000 మంది రాశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ అంటే ఓటు హక్కు లేని వాళ్ళు, 18 years బిలో ఉన్నోళ్ళు. అట్లా 5 లక్షల మంది స్కూల్ గోయింగ్ పిల్లలను మన పరీక్ష రాసిన చూస్తే నీకు నర్సరీకి వెళ్ళి 10th క్లాస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు యావరేజ్గా 60 లక్షల మంది. ఆ 3,50,000 మంది 60 లక్షలు వేసుకుంటే ఎంత వస్తుంది? 4,10,000 మంది. 60,000 మంది 60 లక్షల మంది మిస్సింగ్. సారీ 60 lakhs. ఏది మీరు ఎలక్షన్ కమిషన్ ఓట్ బ్యాంక్ ప్రకారం చెప్తున్నారా? ఎలక్షన్ కమిషన్ ఓట్ బ్యాంక్ అబౌవ్ 18 years, బిలో 18 years, స్కూల్ గోయింగ్, కాలేజ్ గోయింగ్ అప్ టు 12th క్లాస్. ఈ రెండు లెక్క చూస్తే 4,10,00,000 మంది ఉండాలి. 60 లక్షల మంది ఎట్లా మిస్సింగ్ అయ్యారు? అసలు ఈ 60 లక్షల మంది ఏ కమ్యూనిటీ చెందిన వాళ్ళు? వాళ్ళు బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓసీయా, ఎవరాళ్ళు అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు నువ్వు? అసలు మీరు ఇవాళ బీసీ నాయకులు మీరు అడగాల్సిన ప్రథమ డిమాండ్, బీసీ నాయకు ఏ నాయకుడైనా ఈ లెక్కలు తప్పనట్టోళ్ళు దీని మీద అసలు మీరు చర్చ చేయలేదు. ఉన్నది పెద్దల సభలో కదా, పెద్దల సభలో ఈ లెక్కలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని మీరు ఎందుకు లెక్క చేయలే? నేను దీని మీద నేషనల్ సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసిన. అయితే వీళ్ళు ఇది మాట్లాడిన తర్వాత 4వ తారీఖున ఈ సమగ్ర కుటుంబ సర్వేను MCRHRDI వెబ్సైట్లో ఇది ఉండే, దాన్ని లేపేస్తే నేను నేషనల్ సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు మా ఇల్లు మడికొండ ప్రాపర్ కాబట్టి కాజీపేట దగ్గర ఉన్న మడికొండ పోలీస్ స్టేషన్కు రాసిండ్రు.
దీని మీద అయితే నేను చీఫ్ మినిస్టర్ అని రాయలే. చీఫ్ మినిస్టర్ అంటే వాళ్ళు కేసు ఫైల్ చేయరు కదా. అనుముల రేవంత్ రెడ్డి అంటే ఆయన వెబ్సైట్ దెబ్బేసినట్టు నాకు సస్పెక్ట్ ఉన్నది, ఆయన మీద ఎంక్వైరీ చేయండి అని నా మొబైల్ నెంబర్ రాసిన, ఆయన ఇంటి అడ్రస్ రాసి కంప్లైంట్ ఫైల్ చేసిన. వాళ్ళు ఎవరో అనుకొని కేసు రిజిస్టర్ చేసి మడికొండ పోలీస్ స్టేషన్కు దీని మీద మాకు వివరాలు పంపమని అన్నారు. నేను సీఏ గారికి ఫోన్ చేసిన, సార్ ఎక్కడ దాకా వచ్చింది కేసు అని. ఫస్ట్ ఎత్తిండ్రు, అవుతుంది సార్ చూస్తున్నాం అది అని కథలు చెప్తాను. అంటే నీట్గా నువ్వు 60 లక్షల మందిని దొబ్బేసినట్టు ఒప్పుకున్నట్టే కదా, మరి అవి ఏమైనట్టు దాని మీద ఎందుకు చర్చ జరుగుతలేదు? ఈరోజు కుల గణన జరిగే ముందు దీని మీద ఎందుకు చర్చ తీసుకొని వస్తలేరు? ఈరోజు ఇది ఏమైనా వీళ్ళు ఈ పథకాలు ఏవి కూడా మాట్లాడకుండా, ఈరోజు తెలంగాణ జరుగుతున్న నష్టం గురించి మాట్లాడకుండా, అమ్మ రైతులలో అన్ని కులాలు ఉంటారు, మీకు స్కూల్ గోయింగ్ కాలేజ్ గోయింగ్లలో అన్ని కులాలు ఉంటారు. ఇప్పుడు ఈ నష్టపోతున్న కులాలపైన కాకుండా సబ్జెక్ట్ మొత్తం మీరు డివియేట్ చేసి ఇటు సైడ్ చర్చ జరగకుండా చూడడంలో ఇదొకటి వాళ్ళ పనికి వస్తుంది ప్రభుత్వానికి. ఈరోజు జడ్సన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్కి ఫేవర్గా మాట్లాడుతున్నాడు అనేసి, అంటే అంతకుముందు మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు, మీ అవసరం ఉన్న వాళ్ళు, ఈరోజు వాళ్ళు మిమ్మల్ని అంతా కూడా అంటే ఒక సోషల్ మీడియా కూడా మిమ్మల్ని మొత్తం కూడా బీఆర్ఎస్కు అంటగట్టే ప్రయత్నం చేస్తారు కదా, ఎందుకు చేస్తున్నారు? అమ్మ చెప్తున్నా కదా, ఎవరైతే చాతగానోడు నేను నెలలో అమ్ముకుపోవడం నెలలో అమ్ముడు పెట్టండి. అమ్మ రూలింగ్ గవర్నమెంట్కు నేను 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. ఎవరైనా అధికారంకి వచ్చి ఎవరైనా ఆపోజిషన్ పార్టీకి పోతారా? రూలింగ్ గవర్నమెంట్ నాకు ఇప్పుడు అదే డౌట్. నాకు ఇంతమంది మంత్రులు తెలుసు, నాకు అంటే మీకు పైసలు ఇచ్చినట్టుంది అనేసి. అవునా, మా రూలింగ్ గవర్నమెంట్ దగ్గర తీసుకుంటా కదా, ఓ పైరవ చేసుకుంటూ వస్తుంది కదా. నాకు ఏ మంత్రి నా ఫోన్ లేపాడు చెప్పండి? ఒక టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు తప్ప ఏ మంత్రి నా ఫోన్ లేపాడు? ఫోన్ మంత్రి లేదు. ఏదో ఒక తిరిగా నేను భయపెట్టించుకోగలుగుతా కదా, ఏదో తిరిగా నేను పని చేసుకోగలుగుతా కదా, ఎందుకు చేసుకోను నేను? ఈరోజు అమ్మ బీఆర్ఎస్ సపోర్ట్ అంటే నేను 100% నేను ప్రతిపక్ష గొంతులో నేను కాపాడే బాధ్యత పౌరునిగా నా మీద ఉన్నది. నేను ఖచ్చితంగా ప్రతిపక్ష గొంతుని నేను కాపాడతా. అది ఏలేటి మహేశ్వర్ రెడ్డి గొంతు అయినా సరే, నీకు కేటీఆర్ గొంతు అయినా సరే, కేసీఆర్ ప్రతిపక్ష గొంతులు ఇవి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వాళ్ళు ప్రజల తరపున మాట్లాడతారు. ఇవాళ వాళ్ళ దగ్గర డీజీపీ లేరు, పోలీసు లేరు. నువ్వు రేపు పొద్దుగాల నా ముందు వచ్చి కూర్చోవాలి అనగానే ఏసీబీ డైరెక్టర్ దగ్గరికి కేటీఆర్ ఉరికిపోయి కూర్చున్నాడు. ఎందుకు? ప్రతిపక్షాలు ఉన్నాడు కాబట్టి. నేను అరెస్ట్ చేస్తా రేపు నేను అని చెప్పి పోలీసులు ఎందుకు మాట్లాడినరు? వీళ్ళు ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి. కానీ బలహీనుల తరపు నేను నిలబడ్డా, కానీ బలవంతుల తరపు నిలవాలే కదా, నేను నీ తరపు నిలవాలే కదా, నేను రేవంత్ తరపు నిలవాలి కదా. ప్రతిపక్షాల తరపున ప్రజలు నిలబడడం, ప్రజల తరపున ప్రతిపక్షాలు నిలబడడం అని వాళ్ళ బాధ్యత. ఇది నా బాధ్యత. నేను ఓపెన్గా చెప్తున్నా, ఇప్పుడు ప్రతిపక్షాల గొంతుని మేము ఖచ్చితంగా కాపాడుతాం. ఇవేవి ఏలేటి మహేశ్వరి అయినా సరే, ఈటర్ రాజేందర్ అయినా సరే ప్రతిపక్షంగా మాట్లాడితే, దోస్తానా చేస్తే బండి సంజయ్ లెక్క, కిషన్ రెడ్డి లెక్క దోస్తానా చేస్తే మాట్లాడడం వాళ్ళ తరపున. మా రేవంత్ రెడ్డి అన్న కూలగొట్టడానికి ట్రై చేస్తుండే ఇలా బండి సంజయ్ బాజాప్తా మన దేని లెక్క రేవంత్ రెడ్డి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెక్క మాట్లాడుతుండే ఆయన. వాళ్ళ తరపున మేము మాట్లాడడం నిలబడాం కదా. ప్రజల తరపు హైడ్రా తరపు నేను పోయినా కేటీఆర్ని కలిసిన, హైడ్రా బాధ్యతలు పైసలు ఇప్పించాలన్నా అక్రమంగా గులగొట్టిందని చెప్పిన. కాబట్టి నేను వాళ్ళ తరపున పోయి మాట్లాడాను. నేను మహేశ్వర్ రెడ్డి అన్న దగ్గర కూడా పోయినా, నన్ను మాట్లాడాలి దీని గురించి అని. వాళ్ళ బావ కొడుకు పెన్ ఉంది కాబట్టి వాళ్ళు వేరే ఎమ్మెల్యేతో మాట్లాడించాను. కాబట్టి ప్రతిపక్షం దగ్గర పోకంటే ఎవరి దగ్గర పోతాము? అలా నేను జాయిన్ అయ్యి సభ్యత్వం తీసుకొని ఇవాళ బీఆర్ఎస్ కండువా రేవంత్ రెడ్డి గారు కప్పుకున్నారు నిన్నటి దాకా, బీజేపీ కండువా రేవంత్ రెడ్డి గారు కప్పుకున్నారు, టీడీపీ కండువా రేవంత్ రెడ్డి గారు కప్పుకున్నారు, మన ఈరోజు కాంగ్రెస్ కండువా రేవంత్ రెడ్డి గారు కప్పుకుంటారు. రేపు ఏ జెండా కప్పుకుంటారో ఆయనకు తెలియదు. నేను రేపు ఏ జెండా కప్పుకొని నేను ఇట్నే ఉన్నా. సరే, కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది? నిన్న రాహుల్ గాంధీ అక్కడ నెట్ విద్యార్థులతో మీట్ అయ్యి అక్కడి నుంచి ఆయన చెన్నై వెళ్ళాల్సి ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆయనతో పాటుగా పీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో పాటుగా అక్కడి నుంచి మళ్ళీ హెలికాప్టర్లో వరంగల్ వాళ్ళకి వెళ్తారనేది నిన్న మొత్తం వచ్చిన స్క్రోలింగ్, నేను ఇన్ఫర్మేషను అఫీషియల్గానే షెడ్యూల్ కూడా నేను విడుదలైంది. కానీ మళ్ళీ ఉన్నట్టుండిగా ఆయన రావట్లేదనే వార్త వచ్చింది. ఏం జరుగుంటుంది ఒకటి, రెండోది అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందని ఒక చర్చ కూడా భారీగా నడుస్తుంది. నిజంగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తారా రేవంత్ రెడ్డికి? ఇది జస్ట్ బయటికి చూడనీకనా, లేదంటే నిజంగానే ఉందా ఆ గ్యాప్? మన 10 ఇన్సైడ్ స్టోరీ చెప్తా. మన 10 మంది ఎమ్మెల్యేలు చేరు కదా, అందులో ఆ ఎమ్మెల్యేల ఒక లెటరు ఢిల్లీలో ఉన్న ఒక పెద్ద నాయకురాలు ద్వారా సోనియా గాంధీ గారి చేతికి పోయింది. కన్ఫామ్ చెప్తున్నాను. ఫిరాయింపు ఎమ్మెల్యే లేదా ఈ 10 మంది ఫామ్ హౌస్ ఎమ్మెల్యే వీళ్ళు ఒక
ఉత్తరం విత్తు సాక్ష్యాలు ఏ మంత్రి ఏమేమి చేస్తుంది, రేవంత్ రెడ్డి గారి అన్న తమ్ముళ్ళు ఏం చేస్తుంది. కానీ అది నిజమా లేకపోతే రేవంత్ రెడ్డి పెట్టించిరు ఆ మీటింగ్ అనేది నిజమా? లేదు లేదు లేదు, లేదా? నేను ఇన్సైడ్ స్టోరీ చెప్తున్నా. ఆహా. వాళ్ళు ఎవరు మాట్లాడతలే కదా ప్రెస్కు. అవును. నేను ఢిల్లీ స్టోరీ చెప్తున్నా. నేను ఢిల్లీలో రీసెంట్గా పెద్ద నాయకురాలను కలిసిన, ఉమ్, అక్కడికి పోయినరు. ఉమ్, ఢిల్లీ వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్లు అవుతున్నాయి. ఉమ్, నేను కూడా ఫేస్ టైం నేను మాట్లాడినా. వాళ్ళు నేను క్రాస్ చెక్ కూడా నేను గాలికే మాట్లాడా కదా, లెటర్ ఇచ్చిండ్రు. అలా అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళి మొదలుపెట్టి హైడ్రాకి వెళ్ళి మొదలుపెట్టి ఏ అన్నతమ్ములు ఏమేమి చేస్తుండ్రు, ఎక్కడెక్కడ జాగాలు ఉన్నారు, ఏం చేస్తుండ్రు, అందులో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి ఉంది, ఫైనాన్స్ మినిస్టర్ గారి గురించి ఉంది. వీరిద్దరు శాఖలు మారవాలని కూడా ప్రధాన డిమాండ్ వాళ్ళ పైన ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా పెట్టి లెటర్ ఇచ్చింది. అది రాహుల్ గాంధీ గారికి ఆ విషయం అంది నిన్న ప్రోగ్రామ్ ఏదైతే క్యాన్సిల్ అయిందో. ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వచ్చింది కదా, వాళ్ళు జాయిన్ చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన వద్దని చెప్పిండు. లేకుంటే వాళ్ళే కండవగా పెట్టారు కదా, వాళ్ళు వద్దన్నారు. అంటే మా పార్టీ కూలగొడతారు, కూలదోస్తారు, ఖచ్చితంగా నేను చేర్చుకోవాలి అని చెప్పి ఆ రోజు కొంత రాహుల్ గాంధీకి తప్పుడు సమాచారం ఇచ్చి చేర్చుకున్నట్టుగా ఆయన వద్దన్నాడు ఆన్ రికార్డ్. నేను లేకుండా పార్టీ లేదనే టైప్లో ఆయన బిల్డప్ ఇచ్చాను. ఇవాళ కొంతమంది ఆడ డబ్బులు తినేటోళ్ళు ఉన్నారుగా, ఇస్తారు వాళ్ళు ప్యాచప్ చేయరు. కానీ అది భారీ మోసానికి ఇదైంది. రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఉన్న నాయకులకు కూడా వాళ్ళని చేర్చుకొని వీల్లేదని స్ట్రిక్ట్గా చెప్పినారు. లేకుంటే 100% రేపు ఖచ్చితంగా మీకు 2-3 నెలల 10కి ఖచ్చితంగా ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉన్నది. అందులో తప్పించుకునే ఛాన్స్ లేదు, పక్కా ఎలక్షన్ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ దాకా ఎందుకు వచ్చింది మైనస్? మీ వల్లనే కదా. కాబట్టి ఈరోజు మంత్రివర్గ విస్తరణ గురించి కానీ, లేకుంటే ఇక్కడ జరుగుతున్న వాటిపైన కానీ, ఈ చేర్చుకోవడం మీద కానీ, ఇవన్నిటి కూడా రాహుల్ గాంధీ తప్పించుకుంటుండు. లాస్ట్ వాళ్ళ నాయన విగ్రహం ఓపెనింగ్ కూడా ఇలా ముఖాలు చూడాల్సి వస్తుందని రాలేదు. ఇక్కడికి వచ్చిందని అంటే ఆయన మహారాష్ట్ర ఎన్నికల కోసము ఒకసారి ఈ అల్వాల్ దగ్గర బోయిన్పల్లి నాలెడ్జ్ పార్క్ సెంటర్కి వచ్చిండు. అది అక్కడ మెసేజ్ ఇయనికి ఇలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద పెట్టింది. కానీ వాళ్ళు తెలంగాణ పూర్తిగా మర్చిపోయినారు. తెలంగాణలో మనం చేజారిపోయిందనే ఆలోచనకు వాళ్ళు వచ్చేసారు. బిలీవ్ చేయట్లేదా రేవంత్ రెడ్డి? నమ్మతలేరు. సరే, పోనీ ఏముండొచ్చు మార్పులు? మంత్రులకు ఏమన్నా చేర్పులు మార్పులు ఉంటాయి అంటే డెప్యూటీది కావచ్చు, లేకపోతే పొన్నంది కావచ్చు. అంటే పొన్నం కూడా డిప్యూటీ సీఎంకి అయితే ప్రయత్నం చేస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఈ శాఖలు ఏమైనా మార్పు ఉండొచ్చా? కొత్త శాఖలు ఏమైనా భర్తీ అయ్యే అవకాశం ఉండొచ్చా? అయితే ఆడ జరిగిన ఇదివరకు కమతం రామరెడ్డి గారని రెవెన్యూ మంత్రి ఉండే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి చీఫ్. ఇప్పుడు కూడా వాళ్ళ పిల్లలు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, చాలా కామన్గా ఉంటారు. అప్పటి రెవెన్యూ మంత్రిని ఇప్పటి రెవెన్యూ మంత్రిని చూడండి. ఇప్పుడు ఏ భూములలో పోయినా ఇప్పుడు రెవెన్యూ మంత్రి పేరు వస్తుంది. ఇలా మంత్రులు మామూలుగా వాళ్ళకు కాంట్రాక్ట్ ఆన్లైన్ 1-2% వస్తే వాళ్ళు తీసుకుంటారు, వ్యవహారం నడిపిస్తారు, అది కామన్. అది కానీ వీళ్ళు ఒక ఉద్యమంగా చేపట్టిండ్రు. భూములు గుంజుకోవడం కానీ, వర్క్ పైసలు ఎట్లా సంపాదించాలి, ఇవాళ ఎంత తినాలి, ఇవాళ ఎంత వసూలు చేయాలి, అందులో టార్గెట్ల సిఎల్పిలో కూడా ఈ చర్చ జరిగింది. నేను చెప్పిన ఈ చర్చ జరిగింది. కాబట్టి ఇంత ఓపెన్గా వాళ్ళు కరప్షన్కు ఎగబడ్డారు, డబ్బుల కోసం ఎగబడ్డారు. ఇంత ప్రతిష్ట జరిగిపోయింది. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేతిలో జారిపోయిందనే ఆలోచన వాళ్ళకు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఉన్నారు. ఈరోజు అంటే చాలా కాన్ఫిడెన్షియల్గా ఒక ఏఐసిసి సెక్రటరీ కేరళకి వెళ్ళొచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడిపోయినారు. ఆయన ఇక్కడ వీళ్ళు చెప్పింది ఒకటి, వాడు అక్కడ ఇచ్చింది ఒకటి, అబద్ధాలు ఇచ్చిండు. సరే, పార్టీలో కూడా ఎమ్మెల్యేలు చూస్తే ఒక తీరుగున్నారు, మంత్రులు చూస్తే ఒక తీరుగున్నారు, ముఖ్యమంత్రి చూస్తే ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా ఉంది. ప్రజలు చూస్తే కూడా అట్లానే ఉన్నారు. ఇప్పుడు అంటే టైం ఎప్పుడు వస్తుందా అనేసి. అయితే లోకల్ బాడీ ఎలక్షన్లో సుప్రీంకోర్టు ఒక కీలక అంశం చెప్పింది, ఏకగ్రీవానికి చెల్లవు అనేసి. ఈ నేపథ్యంలో ఈ లోకల్ బాడీలో పైచేయి ఎట్లా సాధించడానికి ప్రయత్నిస్తుండొచ్చు? గెలిచిన వాళ్ళని కొనుక్కుంటారు అంతే. కానీ ముందైతే మీకు ఛాన్స్ లేదు. ఇలా పెద్ద వ్యతిరేకత మన కార్యకర్తల గురించి మాట్లాడుతాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా వ్యతిరేకత వచ్చిందా? వాళ్ళు భయంకరంగా ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే, మంత్రులు కలవరు, ఎమ్మెల్యేలు నిస్సహాయంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఏం పనులు అవుతారు, ఎమ్మెల్యేలు ఏం చేయలేకపోతున్నారు. ఎమ్మెల్యేల దగ్గర కరప్షన్ దాదాపుగా 90% జీరోనే. ఎవరెవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తెగబడుతున్నారు, కానీ 90% వాళ్ళ సంపాదన లేదు. కార్యకర్తలు ఇలా ఎక్కువ శాతం తెల్ల రేషన్ కార్డు కానీ, ఇండ్లకు కానీ ఏం దొరుకుతుందో కనీసం ఇళ్ళలాగా తీసుకుందామని అవి అప్లై చేసే కాడికి వచ్చారు. మీరు చూడండి, ప్రతి కాన్స్టిట్యున్సీలా కాంగ్రెస్ కార్యకర్తలు 90% బిలో పావర్టీ లైన్. రూలింగ్ గవర్నమెంట్ మంత్రులు గెలవారు ఈసడించుకుంటారు.
కానీ వాళ్ళు అదే ప్రజల్లోకి పోవాలంటే కూడా వాళ్ళని వాళ్ళు నిలదీస్తున్నారు. పోరు, వాళ్ళే ఓడగొడతారు. నిన్న హుజరాబాద్లో పత్తి కృష్ణారెడ్డి మాట్లాడిండు, ఒక వీడియో బాగా వైరల్ అయింది. పత్తి కృష్ణారెడ్డి మంచి నాయకుడు, ఆయన మాట్లాడిండు. ఏమన్నాడు, ఇట్లా చేస్తే లోకల్ బాయ్ల ముఖం చూపెట్టలను ఏం మాట్లాడు, బాగా ఘాటుకి ఇచ్చేసిండు. మంచి మునగాడప్పన్న డైరెక్ట్ ఇచ్చేసిండు చీఫ్ మినిస్టర్కే. సో ఇది ఒక పెద్ద సవాలా? మీకు ఆ గ్రౌండ్ లెవెల్ లీడర్ చెప్తున్నా, గ్రౌండ్ ఉంటారు జమ్మికుంటారు ఆయన తెల్లారు లేస్తే మొత్తం అంతటా. మీకు రేపు లోకల్ బాడీ ఎలక్షన్ ఛాన్సే లేదు. లోకల్ బాడీ తర్వాత వీళ్ళు ఫేస్ చేయాల్సింది మళ్ళీ జిహెచ్ఎంసీ ఉంటుంది. అంతే. మీరు బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేక అంటే అలా దాదాపు 50-60% ఎమ్మెల్యేల తప్పిదాలు ఉన్నాయి. ఒకవేళ 50-60% బీఆర్ఎస్ కింద ఎమ్మెల్యే క్యాండిడేట్ మార్చిందనుకో నీకు బిస్కెటే. క్యాండిడేట్ వాళ్ళే కదా, ఇప్పుడు వ్యతిరేకత బ్యాంక్ కూడా పెద్ద తేడా లేకుండే కదా, 1.8% మాత్రమే ఉండేది. అది వాళ్ళదే. అది దాదాపు 50. ఇదంటే కూడా మళ్ళీ ఏమంటారు, నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా, 50% కింద క్యాండిడేట్లో మార్చిందనుకో బిస్కెట్ అయిపోతుంది వీళ్ళది. ఇప్పుడు వీళ్ళు కంప్లీట్గా ఒక వర్క్ చేయలే, హై కరప్షన్, మొత్తం అన్నతమ్ముళ్ళు మొత్తం ఎక్కడ పడితే అక్కడ దోషం. ఇంకొకటి కూడా నేను అంటే నాణానికి రెండు వైపులో ఉంటుంది అన్నట్టుగా ఆయన కొడంగల్ సభలోనే చెప్పిండు కదా, ఇక నుంచి కొడంగల్ అంతా కూడా మా అన్న మొదటి నుంచి చూసుకునేవాడు, ఇప్పుడు కూడా తిరుపతి రెడ్డే చూసుకుంటారు అనేసి. అయితే ఇంట్లో విపరీతమైన ప్రెజర్ అట కదా అన్నదమ్ముల విషయంలో. అంటే నీ కోసం మేము ఇంత సాక్రిఫై చేసినాము, నాకు ఆ మాత్రం నువ్వు పబ్లిక్లో అనౌన్స్ చేయలేవా అనేసి. దోచుకుంటారా మా మీద వాడి. రంగనాథ్ ఏమో పైన గులగొడతాడు, కిందనేమో మీరు రియల్ ఎస్టేట్ చేస్తారు. అదే చెరువు కింద, చెరువు పైన గులగొడతారు, ఎఫ్టీఎల్ వేయరు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇది నా గవర్నమెంట్ జాగా అని నువ్వు ఇండ్లు గులగొట్టి వెళ్ళిపోయాను, నువ్వు ఫెన్సింగ్ వేసుకోవాలి కదా. మరి చెరువు పక్కన ఇండ్లు, ఈ చెరువులను గులగొట్టి ఎఫ్టీఎల్ ఎందుకు వేస్తలేవు? ఎందుకంటే ఎఫ్టీఐ కింద అన్నతమ్ముళ్ళు రియల్ ఎస్టేట్ స్టార్ట్, అక్కడికి వెళ్ళి నెక్స్ట్ గులగొట్టేది మీరే. చెప్తుంటే తెలంగాణని నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతుంటే నాకు నవ్వాలను. ప్రజలట ఎంత ఆనందంగా ఉన్నారంటే, అరే 10 ఏళ్ల క్రితమే ఈ గవర్నమెంట్ వస్తే బాగుండు కదా అన్నంత ఆనందంగా ఉన్నారట. అయ్యో మిస్ అయినా మీ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని అనేసి. ఇగో అమ్మా, నేను సరే నేనే నాన్న కోడంగల్కి వెళ్ళి నేను 10 ఏళ్ళ ముఖ్యమంత్రి నేనే చెప్తా, నేను పచ్చబొట్టు వేసుకుంటా రేవంత్ రెడ్డి పేరు, పచ్చబొట్టు వేసుకుని రేవంత్ రెడ్డి అభిమాని అని చెప్పి నేను రాసుకుంటా. కోడంగల్లో ఎమ్మెల్యే రాజీనామా చేయమని ఆయన తరపున నరేంద్ర మోడీ గారిని, చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ అందరినీ ప్రచారం తెచ్చుకోమని, గెలవడు ప్రచారం తెచ్చుకోమని. వేరే పార్టీ ఏ పోటీ ఉద్దేశం ఏంది, గెలవడనా? తెచ్చుకో చెప్పనియరా నన్ను, నిలబడు అంటున్నా. గెలుసుడు కాదమ్మా, వీళ్ళందరూ కలిసి ఆడ డిపాజిట్ వస్తే, డిపాజిట్ రేపు వస్తే నేను దేనికంటే దాన్ని నేను చెప్తున్నా కదమ్మా, నేను చెప్తున్నా కదా మీరు ఏం చేయకండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. లగిచర్ల ఈ ఇన్సిడెంట్ కాదు, నిన్న అప్పాయపల్లి ఇంకో ఊర్లో 10 ఎకరాలు 10 లక్షలకు ఎకరం అని నిరూపించి మెయిన్ రోడ్డుకు ఉంటుంది, కాలేజీలు కడతాం అది కడతామని తీసుకున్నారు. లాస్ట్ ఎకరం జాగున్న కాడ మీకు 40 గుంటలే ఉన్న 20 గుంటలు అందులో కూడా పైసలు కట్ చేసి ఇచ్చిండ్రంట అప్పాయపల్లి. అర్థమైందా? అలా మన కళ్ళకు కనబడేటే కొన్ని. అరే మా ముఖ్యమంత్రి, నేను రాజశేఖర రెడ్డి గారి సొంత ఊరికి పోయిన పులివెందుల, అసలు ఈ కొనకెళ్ళి ఆ కొన దాకా ఆ కుటుంబం గురించి తెలియని మనిషి లేరు, ఎక్కడ కూడా పాజిటివే. ఇదెక్కడ బండబూతులు తిరుగుతాయి వీళ్ళ పేర్లు చూస్తే. నేను లగిచర్లతో మాట్లాడిన పచ్చిబూతులు, మీరు కూడా మాట్లాడారు, పచ్చిబూతులు ఎవరు? షెడ్యూల్ తెగలవారు. అసొంటి వాళ్ళు నేను పొగడాలి, నేను ఎత్తుకోవాలి మా ముఖ్యమంత్రి అని. అసలు నీ ఊళ్ళో నేను దొంగతనం చేస్తే ఇలా పరిస్థితి ఏంటి? సరే ఓకే, ఇప్పుడు తెలుస్తుంది వ్యవహారం అంతా, కానీ ఏమన్నా సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్? ఏమన్నా తెలంగాణలో కూడా మనం ఎందుకు లూజ్ చేసుకోవాలి? మనం చూస్తేనేమో వీళ్ళేమో మన బీఆర్ఎస్కు 0-0 అన్న నేపథ్యంలో పార్లమెంట్లో ఆడపోతే దిక్కు దివాన్ల ఢిల్లీలో 0.6%. ఈయన ఎక్కడెక్కడ ప్రచారం పోయిందో అవి మొత్తం బిస్కెట్ అయిపోయింది. కాదట వెనకాలట ఇవన్నీ వీడియోలు, ఈ హైడ్రా ఉంటాయి కదా, ఈ హైడ్రా మూసివి మనం ఇవన్నీ షార్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ లక్షల కొద్ది వీడియోలు ఈయన ఓంగని వెనకాలనే మొత్తం అంతే ట్రావెల్ అవుతుంటాయట. ఓ నాయన ఇదేంది పోయి మేము గెలిపించి కూలగొట్టుడు ఎందుకు అనేసి ఈయన పోయిన దగ్గరల్లా మెయిన్ అదేనట. ఎక్కడెక్కడైతే పోయి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారో ఆయన వెనకాల ఈ రీల్స్ షార్ట్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున ట్రావెల్ అవుతుంటాయట, లక్షల వీడియోలు. అది మహారాష్ట్ర జరిగింది, హర్యానాలో జరిగింది, ఢిల్లీలో జరిగింది. హర్యానా అయితే నీట్గా కాంగ్రెస్ గెలిచిన సీట్ అనుకున్నారు. ముందు రోజు ఎలక్షన్, నేను ఢిల్లీ ఎలక్షన్ రోజు కూడా ఢిల్లీలో ఉన్నా. ఆ రోజు ఏ ఫోన్ చూడ హైడ్రానే ఇండ్లు కూడా కొట్టేది, మొత్తం నేకెడ్ హైట్స్తో చూసిన నేను ఎలక్షన్లు అవుతుంటే.
మొత్తం ఏ మొబైల్ వాళ్ళు ఓటేస్లో చూస్తారు కదా, అవును. కరెక్ట్ పొద్దుగాల వదులుతున్నారు. ఎలక్షన్ ప్రచారం బంద్ కాగానే ఇమ్మీడియట్గా రీల్స్ మొత్తం హైదరాబాద్, అవునట కదా. హైదరా ఎక్కువలో కొట్టుడు, రేపు కాంగ్రెస్ వస్తే గులో వాడి మైండ్ అమ్మోని అమ్మ ఉన్నిళ్ళు పోతుంది వీళ్ళు తగలేయ అని చెప్పేసి అక్కడికి అభద్రతా భావానికి వాళ్ళు అక్కడికి వచ్చేసింది అక్కడి వరకు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఛాన్స్ లేదు, ఇక వెంటిలేటర్ కాదు, రేపు 10 సీట్లు వస్తే మహా 10-15 వస్తే మహా ఎక్కువ, 10-15 సీట్లు వస్తే మహా ఎక్కువ. అంటే అట్లానే ప్రతిపక్షం ఎవడు పడితే నిలబడితే గెలవరు. పాత దొంగలను తీసి కొత్త వాళ్ళు జర బుద్ధిమంతులు వస్తే నిలబడతారు. మళ్ళీ మేము వచ్చినా మళ్ళీ స్టూవర్ట్ బ్యాంక్ మేము దిగుతామని చెప్పేసి గతంలో ఉన్న దొంగలు దిగితే మళ్ళీ గది గట్టిన అవుతుంది. కమింగ్ బ్యాక్, ఏంది మరి మీది, మీరు నిలబడ్డారు, మీ అడుగులు ఎట్లా, ఎవరెవరి మధ్యలో పోటీ ఉండొచ్చు? వాళ్ళేమో నరేందర్ రెడ్డి కదా, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి నిలబెట్టింది నరేందర్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ కూడా ఒక వ్యక్తి నిలబెట్టారని తెలుస్తుంది. అదేంది పార్టీ నుంచి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ పొన్నం ప్రభాకర్ నిలబెట్టడం ఇది నిజమా? అంటారు Behind టికెట్ ట్రై చేసిండు, ఆయన కోచింగ్ సెంటర్ ఏదో ఉంది, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిండ్రు. ఈరోజు నాకు ఎవరితో నాకే నేను మీ వెనక ఎవరు ఉన్నారు? బీఆర్ఎస్ ఉందా? కేటీఆర్ ఉన్నాడా? హరీష్ రావు ఉన్నాడా? అవా కవిత ఉందా? ఎవరున్నారు అంటే అంటున్నారు కదా, ఎవరో ఒకరు మిమ్మల్ని స్టాండర్డ్ గా ఉండి మిమ్మల్ని వాళ్ళు డైరెక్ట్ గా దింపలేక మిమ్మల్ని దింపిరనే వార్తలు కూడా వస్తున్నాయి, నిజమేనా? నేను ఎప్పుడన్నా మీ అసంటారు పిలుస్తే నేను వస్తా, కానీ ఎవరైనా పిలుస్తే నేను పోయేదాకన్నా కాదా మీకు కాదా, మీకు గాంధీ భవన్ లో కూడా జర్నలిస్ట్ నాకు ఇప్పుడు కాదు, నేను పోయేదాకన్నా అది ఎవరు నమ్మరు. నంబర్ 1 అంటే మీ మీద ప్రచారం చేస్తారు, షురూ చేసి ఇంకా బాగా చేయని వాళ్ళు ఎంత చేసినా పబ్లిసిటీ ఎంతన్నా చేయని, ఇవాళ ఎవరిని అడిగినా చెప్తారు, అది నేను అదొకటి సంపాదించిన. ఈరోజు నాకు ఎవరు పోటీ లేరమ్మా, నాకు నా మీద నేనే పోటీ. నేను ఎట్లా పోటీ అంటే, ఎక్కడనో మారుమూల ప్రాంతంలో ఉన్న జుక్కల్ ఏరియా అవతల అక్కడ ఒకళ్ళు కూడా నా దగ్గరకు వస్తేనే పనిచేసిన, కానీ అక్కడ వాళ్ళు పోయి నేను ఓటు అడిగే పరిస్థితి అక్కడ దాకా నాకు లేదు. అది నా బలహీనత. నా మీద పోటీ అంటారా? ఈరోజు నరేందర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి, నిన్న దాకానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఒకవేళ నేను కాంగ్రెస్లో ఉంటే నరేందర్కనే పోటీ చేసి అడిగేటోని కావచ్చు. నేను ఎట్లా ఆయనకు నెగిటివ్ మాట్లాడతాను. సెకండ్ ఆడ మన హరికృష్ణ పోటీ చేసిండు, నేను నామినేషన్ వేస్తే నా దగ్గరికి వచ్చిండు హరికృష్ణ. అదే ఇప్పుడు మీరు చెప్తుంది కదా పొన్నం ప్రభాకర్, నా దగ్గరకు వచ్చి అన్న సపోర్ట్ నాకు చేయాలి అన్నాడు. అరే మా మనుషులు ఆల్రెడీ జగిత్యాలు ఉన్నారంట, కలుసుమన్నారు, పోయి కలువు అబ్బా అని చెప్పి నేను చెప్పిన. రిసీవ్ నేను ఎక్కడ మాట్లాడతా, డిఎస్పీ గంగాధర్ ఉన్నాడు నిజామాబాద్కి, ఆయన ఎస్ఐ చేసిండు, సిఐ చేసిండు, డిఎస్పీ చేసిండు. నేను ఎట్లా అంటే మాట్లా ముస్తాక్ అలీ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా మీరేం హామీ ఇస్తున్నారు అంటే? గతంలో ఆయన ఏదో హామీ ఇచ్చిన, ఆయన తట్టబుట్ట సర్దుకొని పోయి ఎడ కూర్చున్నాడు, బీసీలని మాట్లాడుతున్నాడు మల్లయ్య, మీ భాషలో మల్లయ్య. ఏంటి మిమ్మల్ని మీకు ఓటేయాలంటే మీరు ఏమి వాళ్ళకు హామీ ఇస్తున్నారు? అమ్మ మెయిన్గా నేను హామీ ఏమి ఇయ్యా, నేనేమో అద్భుతాలు చేయ. ఈరోజు ఇంతకుముందు జనాభా లెక్క చెప్పిన దాని గురించి పెద్దల సభలు జరగాల్సిన చర్చ నంబర్ 1 జరగలేదు. రెండవ చర్చ నిరుద్యోగుల గురించి, ఒక ఉద్యోగాలే కాదు, ఈరోజు స్వయం ఉపాధి తరపున వాళ్లకు అవకాశాలు ఉన్నాయి, వాటి తరపున కూడా పరిశీలించే బాధ్యత మా పైన ఉన్నది. ఈరోజు 40 లక్షల మంది నిరుద్యోగులు ఏవైతే వాళ్ళకు వెన్నుముక్క. వచ్చే రోజులల్లో అంటే నేను ఒక ఫోన్ కొట్టినా, నేను మీ అటెండర్ని అడిగినా, నేను ఒక ఎస్ఎంఎస్ పెట్టినా, నేను ఎలక్షన్ నిలబడ్డా అని నా గూగుల్ పే నమ్మినా, అమ్మ 10 కోట్లకు తక్కువ రాదు, ఛాలెంజ్ చేస్తున్నా. ఒక ఫోన్ నేను మెసేజ్ వదిలితే అవన్నీ కూడా నేను ఎందుకు వద్ద అంటున్నాను, రేపు ఈ వనరులు లేని వాళ్ళు కూడా రాజకీయాలు రావాలనేది నా ఆలోచన. నాకున్న స్పాన్ ఆఫ్ లైఫ్లో రేపు కొత్త వాళ్ళు రాజకీయాలు రావాలి, ఆర్థికంగా లేనోళ్ళు, నాయకత్వ లక్షణాలు ఉన్నోళ్ళు, గలాలు ఉన్నోళ్ళు, ప్రజా సమస్యలు వినేటోళ్ళు, వీళ్ళు చట్టసభలో పోయే పరిస్థితి వాతావరణం క్రియేట్ చేయాలి. అది నేనే ఎందుకు కాకూడదు అనేది నా ప్రయత్నం. కాబట్టి దీన్ని ఉత్తర తెలంగాణ వాసులు తీస్తారనుకుంటారు. ఎందుకంటే ఒరిజినల్గా తిరగబడ్డ జిల్లాలు కాబట్టి, కొట్టాడిన జిల్లాలు కానీ, ఈరోజు ఈయన అనుకుంటున్న భూస్వాములు కాదు, ఒరిజినల్ అదే గుట్టలల్లో, అదే కరీంనగర్ గుట్టలల్లో చనిపోయినటువంటి వ్యక్తులు నేను చెప్తున్నా. రెడ్డి సామాజిక వర్గం అమ్మా నేను చెప్తున్నా. 3 లక్షల ఓట్లు, 4 జిల్లాలు, 499 బూతులు. ఇవాళ నేను ఈ 5 రోజులల్లో 499 బూతుల ప్రతి బూత్కి ఒక మనిషిని అపాయింట్ చేసుకున్నాను. నా పర్సన్ ఇప్పటికీ నేను వేయంగానే నాకు ఆల్రెడీ అప్రోచ్ అయిన వాళ్ళు ప్రతి బూత్లో ఒక మనిషి నాకు రెడీ అయిపోయింది. ఈరోజు షార్ట్ పీరియడ్లో నేను అక్కడ దాకా పోతాను. నేను పోటీ చేసినా అనే వాయిస్ని అక్కడ దాకా తీసుకెళ్ళగలగాలి. నేను ప్రాణాలకు తెగించి కొట్లాడగలుగుతున్నా. మీరు తెగించి, మీకున్న బ్యారికేడ్ తెగించి ఓటేసే ప్రయత్నం మీరు చేయగలిగితే
100% నేను తెలంగాణ అట్లా చేస్తా ఇట్లా చేస్తా ప్రశ్నిస్తా అవన్నీ చేస్తా నేను రేపు కొత్త వాళ్ళకు రాజకీయ బాట అయితే ఖచ్చితంగా వేస్తా. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకు వీళ్ళని మీరు ఆదరించండి అని చెప్పి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఏ ఎలక్షన్స్లో కానీ కొత్త లీడర్షిప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. నా ఎజెండా అది. థ్యాంక్ యూ.